guys, welcome back to the channel Indian Gamer Lohit. ఓకే గాయస్, మీరు టైటిల్ చూసుకుంటే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త జాబ్ని ఎత్తుక్కోబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న జాబు పోయిందని చెప్పట్లేదు, నేనే వదిలేసాను అనమాట. దానికి రీజన్ కూడా మీకు వెళ్ళే దారి చెప్తాను. ఎదురింటున్నాడు గాయస్, ఫార్చునర్ కొనుంటున్నాడు, లేకపోతే రెంట్కి తీసుకొచ్చా మనకు తెలీదు. ఇంకా ఈ జాబుని ఇంకా వాళ్ళకి కార్ ఇచ్చేసి ఆ తర్వాత నేనే చెప్తాను, మీకు దారి చెప్తాను. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ నేను మామూలుగా ఇంకా మళ్ళీ మీరు వీడియో ఆపేసిన తర్వాత ఇంకా మామూలుగా నేను డబ్బులు సంపాదిస్తూ ఉన్నాను. అప్పుడు ఒకడు వచ్చి నన్ను కొట్టాను, కస్టమర్ అనమాట. కస్టమరే నన్ను మామూలుగా ఎక్కించుకున్నాను, దింపేశాను, మళ్ళీ నన్ను తిట్టాడు. సరేలే ఇంకా అని మామూలుగా అనుకొని గమ్ముగైపోయాను కదా నేను కూడా. ఆ తర్వాత ఏం చేశానంటే మళ్ళీ ఏం చెప్పారంటే నేను తిట్టారు, నువ్వు స్టార్స్ ఎక్కువ ఇచ్చాను, మళ్ళీ నాకు తక్కువ, నాకేంటంటే సాలరీ తగ్గించేస్తాను వాళ్ళు. అందుకని చెప్పి నాకు కూడా కోప్పడి నేను కూడా ఇంకా జాబ్ వదిలేసుకున్నాను గాయస్. పోతే పోయింది, కొత్త జాబ్ అయినా ఎత్తుకోవచ్చు కానీ ఆ జాబ్ వాడు వాడతాడు గాయస్, దొక్కలో జాబు. అందుకని కార్ ఇచ్చేస్తాను అనమాట. ఇంకో జాబ్ ఎత్తుక్కున్నాను గాయస్ ఇక్కడ దగ్గరలోనే. అక్కడ ఏంటంటే ఓలా మనకు కార్ ఇస్తారనమాట, మనం మళ్ళీ వేరే కార్ కూడా కొనుక్కోనవ్వలేదు. అందుకని ఇప్పుడు వెళ్ళి ఈ కార్ ఇచ్చేస్తాను అనమాట. ఆ జాబ్ని కూడా క్యాన్సిల్ చేశాను అనమాట. ట్యాక్సీ జాబ్ కదా మనం చేసే ఇంతకు ముందర, ఇప్పుడు అలాంటిదే ట్యాక్సీ జాబు. ఓకే ఓకే ఇంక వెళ్ళిపోతాం గాయస్. ఓకే పెయింట్ షాప్ కూడా అన్నట్టుంది, డొక్క షాపు. మంచి షాప్ వెళ్ళండి గాయస్, మళ్ళీ మనకెందుకు వచ్చింది. ఓకే గాయస్, మనం ఇక్కడ వెహికల్ పెట్టే సరిపోదు. వాళ్ళకి నేను ఫోన్లో కూడా చెప్పేసాను అనమాట, ఇంకోటి వెహికల్ చేసుకున్నాం, మనకు సంబంధం లేదు. మళ్ళీ ఎందుకంటే గాయస్ మళ్ళీ వాడిని తీసుకెళ్ళిపోతే మనం లోపల పెట్టేద్దాం, అప్పుడు చాలామందికి కనపడదు కదా వచ్చిన వాళ్ళకి. అప్పుడు ఇక్కడ బయట వేస్తే వాళ్ళకి కూడా కనపడదు కాబట్టి ఇంకా ఆవిడ కారు తీసుకోరు. ఫోన్ చేసి చెప్తాను మీ పెయింట్ షర్ట్లో పెట్టుకున్నాను. ఓకే వాళ్ళ వల్ల అది చిన్న అయిన వల్ల ఇంకా నేను ఇంకా చేయాల్సి వచ్చింది గైస్. మనోడు కోపం మీద అంటున్నాడు. ఇంకా మనం ఏం చేద్దాం అంటే కొత్త జాబ్ ఇస్తారు కదా షాప్ దగ్గరికి, ఇంకా కంపెనీ ఉంటుంది కదా, ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి కలుస్తాను. ఓకే ఓకే గైస్, ఇప్పుడు అనమాట మనం ఇక్కడికి వచ్చేసాం అనమాట. షోరూమ్ పరిగెత్తుకుంటూ వచ్చేసాను అనమాట. ఇదిగోండి గైస్, ఇక్కడ వెహికల్స్ ఉన్నాయన్నమాట. బో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది గాయస్. బో ఎల్లో గ్రీన్ బో కార్స్ ఉంది గాయస్. నాకు తెలిసి ఇది ఎవరో పెద్దవాళ్ళు వచ్చి అంటున్నారు, ట్యాక్సీకి కాదనుకుంటాను గాయస్. ట్రాన్ బైక్ అనమాట ఇది. వా భలే ఉంది గాయస్ ఇది. ఓకే గాయస్, ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళని అడిగేసి ఇంకా మనం వచ్చేద్దాం అనమాట. అంటే డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇచ్చేసుకొని ఇంక వచ్చేద్దాం అనమాట. ఇంకా నేను చెప్పేసి ఇంకా కార్ తీసుకొని ఇంకా వచ్చేద్దాం గాయస్. ఓకే గాయస్, ఇప్పుడే వచ్చేసాను అనమాట. అబ్బాయి ఒకడు కొట్టుకుంటా ఉంటాడు గాయస్ మనోడు. ఓకే గాయస్, ఇప్పుడే వచ్చేసాను అనమాట. ఇక్కడ బయట వెహికల్స్ ఉన్నాయి, పెద్ద వాళ్ళు వచ్చాయని చెప్పాను కదా, అది కాదంట గాయస్. ఈ కూడా ట్యాక్సీస్ అంట గాయస్, కలర్ఫుల్. వాళ్ళు ఏం చెప్పారంటే మా దగ్గర యూనిక్గా ఉండాలి అంత. చూడండి గాయస్, అంత పెద్ద బిల్డింగ్ కట్టున్నారు. మా దగ్గర యూనిక్గా ఉండాలి, అట్లాగే ఒక రేంజ్ అంటూ ఉండాలి. అందుకని చెప్పి మేము యూనిక్గా కొత్త కార్లు తెప్పించని చెప్పాడు గాయస్. అసలు చూడండి, మనకి ఇష్టం వచ్చిన కార్ తీసుకొని చెప్పాడు. మనోడు బైక్ చూసాం కదా, అది ఓనర్ది అనమాట బైకు. భలే ఉంది గాయస్ బైకు. మనకి ఇష్టం వచ్చిన కలర్ కార్ తీసుకోమని చెప్పారు. ఏ కలర్ తీసుకుని అర్థం కావట్లేదు గాయస్. బ్లాక్ అయితే బ్లాక్, ఎల్లో అయితే వద్దు గాయస్, ఒప్పుకుంటున్నాను నేను. ఈ 3 వద్దురండి గాయస్, బ్లాక్ కూడా ఉంచుకున్నాం. ఈ 3 ఏ కలర్ తీసుకుందాం కార్ నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు ఫస్ట్ బ్లూవే తీసుకొని చెప్పింది, కదా బ్లూ నిండుగా అంటే కొద్దిగా కలర్ఫుల్గా లేదనమాట, లైట్గా ఉంది. గ్రీన్ తీసుకుందామంటే ఓకే గైస్, నాకు ఇంకా బ్లూవే తీసుకొని అనిపించింది, బ్లూ తీసేసుకుంటున్నాను. ఓకే గైస్, ఇంకా మనం ఈ వెహికల్ ఎక్కి ఇంకా ఖచ్చితంగా జాబ్ చేయాలి గైస్. మీకు చూపించట్లేదు ఎప్పుడు, నేను 1, 2 చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు నేను ఎట్లాగా జాబ్ చేస్తాను చూపిస్తాను గైస్. ఇప్పుడు నేను ఫోన్లో ఓకే గైస్, ఇప్పుడే ఆర్డర్ అంటున్నాను. ఇప్పుడే ఫోన్ ఆన్ చేశాను అనమాట. నాకు దగ్గరలో ఒక ఆర్డర్ పడింది. ఆర్డర్ అంటున్నాను నేను గైస్. నాకు దగ్గరలో ఒక జాబ్ వచ్చాను అనమాట. అంటే ఒక పీపుల్ కస్టమరు బుక్ చేశాను అనమాట. ఓకే ఓకే గైస్, మనం వచ్చేసాం అనమాట దగ్గరికి. ఓకే గైస్, షీడ్ అనమాట మన కస్టమర్. బాబు ఎక్కమ్మ, ఎక్క బాబు. నేను ఎక్కట్లేదు గైస్. ఓహో
ఓ ఓ ఓ సారీ 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 ఓ ఇటు పెట్టాలన్నమాట గైస్ వెహికల్ ఇటుకి మర్చిపోయాను అసలు నేను. ఓ ఓ ఓ ఓ గాయస్ అమ్మో నాకేం సంబంధం లేదు గాయస్. నా మీద ఎవరు పోలీస్ కేసు పెట్టండి గాయస్, పట్టకండి. ఓ నాకే తెలీదా, సారీ సారీ సారీ. మా గాయస్ ఇంకో ఆర్డర్ తిక్కున్నాను గాయస్, అప్పుడే కొత్త వెహికల్ తెచ్చి అప్పుడే డ్యామేజ్ చేయించేసి నేను. సరేలేండి ఏదో ఒకటి. అంటే అది ఏం కాలేదు గాయస్. ఓకే గాయస్ ఇప్పుడు ఇంకో వాడు క్యాబ్ బుక్ చేశాను అనమాట. ఇదిగోండి ఇక్కడ అనమాట, ఇదిగో వీడియో అనమాట బుక్ చేసింది మళ్ళీ ఇలాంటి. ఓకే గైస్ ఇప్పుడు మనోడు ఎక్కేసారు అనమాట. ఇంకా మనం వెళ్ళిపోదాం. వాడు స్టాప్ ఎక్కడ అంటే చెప్తాను, మీకు కూడా చూపిస్తాను. రైల్వే స్టేషన్కి కొద్ది పక్క రోడ్లో చూపిస్తాను మీకు. రైల్వే స్టేషన్ కూడా చూపిస్తాను. మన ఫస్ట్లో అక్కడి నుంచి అక్కడ వచ్చింది. ఓహో స్పీడ్గా వెళ్దాం. ఓకే గాయస్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాం కదా, ఇంకా పక్కన దింపేయాలన్నమాట మనం. ఏ గాయస్ వాడి కారు మాత్రం అంత డ్యామేజ్ అయిపోయింది, మన కారు మాత్రం అంత గట్టిగా ఉంది. అందుకనే కంపెనీ వెహికల్స్ అంటారు వీటిల్ని. అమ్మా గాయస్ అసలు ఒకవేళ డ్యామేజ్ అయ్యంటే నా పనే లేదు. ఓకే గాయస్ ఇంకా మనం దింపేద్దాం అనమాట. వద్దు కొద్దిగా ముందర మెయిన్ గేట్ అంట గాయస్, ఇదేదో చెప్పాడు నాకేం అర్థం కాలేదు. జూ పార్క్. ఓ ఓ ఓ ఓ అదే కదా పేరు. ఎస్ గాయస్ జూ పార్కు పేరు. ఇంకా మనోడిని దింపేద్దామా, సిద్ధమేనా? ఇటు నుంచి బండి ఇటు తిప్పుకొని. అమ్మో గాయస్ గేట్ లోపల ఏంది, వీడంతా లోపల కాపమంటున్నాడు గాయస్, లోపల పంపిద్దాం. గాయస్ ఇక్కడ డైనోసార్లు రావు కదా, సరేలేండి దింపేద్దాం. ఓకే గాయస్ ఇప్పుడే మనం దింపేసాం అనమాట. నాకు ఎందుకో చిన్న సౌండ్ వినపడింది అనమాట గట్టిగా, అందుకనే పారిపోతున్నాను ఇప్పుడే నేను. మనం నెక్స్ట్ జాబ్ని ఎత్తుక్కుందాం అనమాట. ఓకే గాయస్ ఇప్పుడు ఒక ఆర్డర్ పడింది కొద్దిగా ముందర. నాకు ఆర్డర్ వచ్చేస్తున్నాను గాయస్. ఓ ఈయనే గాయస్ మనం ఎక్కించుకోవాల్సినప్పుడు. బాబురావు ఎక్కమ్మా. ఆగు నేనే వస్తాను, బండి చెప్పాలంట. సార్ ఓ సారు ఎక్కండి సారు. ఓకే గాయస్ ఇప్పుడే మనోడు ఎక్కేసాడు అనమాట. ఇంకా జస్ట్ స్పీడ్ కొట్టేద్దాం. ఓ ఓ ఓ మా ఆఫీస్ ఉంది గాయస్, ఇక్కడ స్లోగా పోదాం. మనకి ఎందుకు వచ్చింది స్లోగా, మనకి ఏం తెలియదు, మన అమాయకులు. నాకేం తెలియదు, అమాయకుండి ఇప్పుడు తొక్కలా. ఓకే గైస్ ఓకే ఇప్పుడే నాకు అర్థమైంది. మన ఇల్లు ఉంది కదా, దానికి కొద్దిగా పక్కల దింపాలి మనోడిని. అంటే మనోడు కదండి కస్టమర్. ఓ అట్టంట మరి మనతోని అని చెప్పాల. ఓకే గాయస్ వచ్చేసాం. ఓకే గాయస్ మనోడు ఏడా దింపేమంటున్నాడు, కొద్దిగా పక్కన ఆపుదాం గాయస్. గాయస్ ఆడ ఎదురుగా అక్కడ నుంచి ఇక్కడ నడుచుకోవచ్చు సరిపోయేదానికి. నాకు గూగుల్ మ్యాప్ కూడా తప్పుగా చూపించింది. అక్కడ నుంచి ఇక్కడ నడుచుకోవచ్చు సరిపోదా, ఏం బద్దకొస్తారు కసలు. ఓకే గాయస్ ఇప్పుడే మనోడు దిగేశాడు అనమాట. ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓహో మన కార్ అంత బాగుంది, బ్లూ కలర్. అసలు చూడండి గాయస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. నేను లాస్ట్ ఎపిసోడ్లో పాటలన్నీ ఇరిగిపోయినాయి కదా, మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఇంకా వాడికి ఇచ్చేసాను అనమాట. నాకు చాలా కోపం వచ్చింది, అందుకని మళ్ళీ వాడికి ఇచ్చేసాను. ఇంకొకటి చేసేసి ఇంక మళ్ళీ నేను ఆఫ్లైన్లో గ్రైండ్ చేస్తాను అన్నమాట. అంటే ఇంకా నేను వీడియో ఆపేసిన తర్వాత మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డబ్బులు సంపాదిస్తూ ఉంటాను. ఓకే గైస్ ఈసారి లేడీ అంట. ఓ మేడం గారు ఎక్కడి మేడం. ఓకే గైస్ ఇప్పుడు ఎక్కేసాను అనమాట. గాయస్ ఇల్లు ఎంత బాగుందో, వెనకాల గ్యారేజ్ ఉంది, సూపర్ హౌస్. కొంటాలంటే ఇల్లు కొనాలి గాయస్. వద్దులే ఇప్పుడు మనకి ఇల్లు వద్దులే, ఇది ఆఫీసు.
పెద్ద ఆఫీసే మనకెందుకులేండి గాయస్. మేము కూడా ఎయిర్పోర్ట్ లోపలికండి గాయస్. కొంతమందికి ఏమైనా పాస్లు అట్టుంటేమో అందుకనే ఎయిర్పోర్ట్ లోపలికంటారు. ఓ ఓ ఓ ఓ ఓ స్లో స్లో అన్నా గాయస్. ఓకే ఓకే గాయస్, దగ్గరకు వచ్చేసాం అన్నమాట. ఓ లోపల చాలా సౌండ్ వస్తుంది గాయస్. మీకు ఆపేసాను నేను, కానీ లోపల చాలా సౌండ్ వస్తుంది. అమ్మో మనకెందుకు లేని గాయస్ స్పీడ్గా నడపడం. ఓకే గాయస్, ఇంక పక్కన ఆపేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు దిగేసాను అన్నమాట. నాకు చెవులు ఎదిరిపోతున్నాయి గాయస్, మీకు వినపడట్లేదు. అబ్బా చెవులు దద్దరలిపోయినాయి. ఓకే ఇప్పుడు వెళ్ళి ఆ ప్లేన్ని గుద్దేద్దాం. వద్దులే వద్దులే వద్దులే. ఓకే గాయస్, పక్కన ఆపుకొని మీకు మన కొత్త కారు మొత్తం చూపిస్తాను అన్నమాట. అసలు మనం లాస్ట్ టైం తీసుకున్న కొత్త కారు కాదు కదా, సెకండ్స్లో కదా. ఈయన కొత్త కారులు తెప్పించారన్నమాట. అందుకని ఈ డవర్ ఏమో అంటానని అనుకోవట్లేదు, అందుకని నేను ఆపుతున్నాను. ఓకే గైస్, ఇదన్నమాట ఫ్రంట్ నుంచి. అసలు చూడండి, అసలు ఏదో అలాగే ఉంది కదా గైస్ ఫ్రంట్ నుంచి చూస్తుంటే. ఇంకా సైడ్ నుంచి చూస్తే ఇక్కడ ఈ రెండు పార్ట్లు అటాచ్ చేసినట్టు అనిపిస్తుంది కదా గైస్. అంటే ఇక్కడ డోర్ హ్యాండిల్కి దీనికి అటాచ్ చేసినట్టు అనిపిస్తుంది. కొద్దిగా బాగుంది. బ్యాక్ సైడ్ వ్యూ కూడా బాగుంది, టైర్స్ కూడా బాగున్నాయి. ఫ్రంట్ కొద్దిగా ఏదోలాగా అనిపిస్తుంది కొద్దిగా. ఇంకా మీకు లోపల కూడా వెళ్ళి చూపించేస్తాను. ఓకే గైస్, ఇక్కడ గేరు, ఇక్కడ మన స్టీరింగ్ అనమాట. అది అక్కడ ఒక డిస్ప్లే లాగా ఉంది కదా, గూగుల్ మ్యాప్స్ అనమాట. ఇంకా మనకు స్పీడు, పార్కింగ్ అవన్నీ లైట్ సైకిల్ ఉన్నాయి కదా, ఇంకా వేసి ఇంకా మనం లోపల చెప్పుకోవడానికి ఇంకేం లేవు. ఓకే గాయస్, ఈ వీడియోకి ఇంకే ఓహో. ఓకే గాయస్, ఈ వీడియోకి ఇంత. నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. బాయ్ గాయస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం గాయస్. బాయ్.